నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మొత్తం మీద దక్షిణాదిలో కాలు మోపటానికి, దక్షిణాదిలో ఉనికి చాటడానికి బీజేపీ చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ప్రధాని ఇంకా ఆశావాహ దృక్పథంతో ముందుకు అడుగులు వేస్తున్నారు, పావులు కలుపుతున్నారు అనేది స్పష్టమవుతుంది. విజయ్ ప్రభుత్వాన్ని అనిశ్చితికి గురి చేసటం వెనక బీజేపీ ఉందనేటువంటి విమర్శలు, ఆరోపణలు నిజమేనని ప్రస్తుతం స్పష్టమవుతున్నాయి. కీలకంగా ఎప్పుడైతే డిఎంకే ఇండి కూటమికి తన మద్దతు ఉపసంహరించుకుందో వెంటనే ఆయన డిఎంకే మీద ఒక జాలి విసిరారు. డిఎంకేని కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచి విజయ్ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిందని, కాంగ్రెస్ ఎత్తుగడ ఒక రకంగా ఉందనుకుంటున్నట్టు తరుణంలో ప్రధాని ఈ ప్రకటన చేయటం కొంత రాజకీయ వర్గాలలో కొత్త విశ్లేషణలకు తావు తీసింది, కొత్త ఆలోచనలకి బాట వేసింది. భవిష్యత్తు ఎంతకాలం విజయ ప్రభుత్వ భవిష్యత్తు అనే దాని మీద కూడా ఒక సందేహాన్ని కలిగించే దిశలో వ్యవహరించింది. అయితే డిఎంకే నేత ఇప్పటికే స్పష్టం చేశారు, 6 నెలల పాటు ప్రభుత్వం జోలికి వెళ్ళవని. అయితే కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని పట్ల వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేయడం స్పష్టంగా కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ ఎలా నిర్ణయం తీసుకుందో అలాగే డిఎంకే నిర్ణయం తీసుకుంది. అది పెద్ద విశేషమేం కాదు. డిఎంకే కాంగ్రెస్ మళ్ళీ కలవు అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకే కోసం ఎంత చేస్తుందో మీకు మొన్న వివరించాను. ఇక ఇది ఇలా ఉంటే ఎందుకు డిఎంకేకి అనుకూలంగా మద్దతును ప్రకటించారు మోడీ అని మనం గమనించినప్పుడు, ఖచ్చితంగా మోడీ పళనిస్వామి ద్వారా ఏఐడిఎంకే డిఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నాలు చేశారు అన్నది స్పష్టం, ఇందులో తిరుగులేదు. అయితే డిఎంకే మొదటి నుంచి బీజేపీ వ్యతిరేక ధోరణితో ఉండటంతో, అట్లాగే బీజేపీ వేసినటువంటి ప్రోబ్లో ఇబ్బందులు పడటం, ఇవన్నిటిని కూడా ఆ పార్టీ సీరియస్గా తీసుకుంది. అక్కడ ప్రధాని పావులు పారలేదు. ఇకపోతే పళనిస్వామి కొత్త ఎత్తుగడ వేసి బక్కబార్ల పడిన విషయం తెలుసు.